హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్. ఎలాంటి సాసెస్ యాడ్ చేయకుండా స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్రైడ్ రైస్ చేయడం కోసం మెయిన్గా ఐరన్ కడాయి మాత్రమే యూస్ చేయాలి. ముందుగా ఒక 2 ఎగ్స్ బీట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఆ ఎగ్ మిశ్రమం దాంట్లో పోయాలి. పొయ్యగానే పూరీలా పొంగుతుంది. అలా పొంగినాక దాన్ని పర్ఫెక్ట్గా వేగనిచ్చాక ముక్కలుగా చేసుకొని దాంట్లో తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా కాకుండా లైట్గానే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవ్వగానే చాప్ చేసిన పచ్చిమిర్చి వేసేసుకొని మళ్ళీ వాటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఓన్లీ 70% కుక్ అయితే చాలు. తర్వాత కరివేపాకు వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత ఉడికించి చల్లార్చిన రైస్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఎగ్ మిక్చర్ అంతా రైస్లో పర్ఫెక్ట్గా కలిసేలా మిక్స్ చేసుకున్నాక మంటను హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని నాన్ స్టాప్గా టాస్ చేస్తూ కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉంటేనే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కరెక్ట్గా వస్తుంది. దీంట్లో ఎలాంటి మనం సాసెస్ యూజ్ చేయడం లేదు కాబట్టి పర్ఫెక్ట్గా కలిపితేనే కొంచెం ఆ టేస్ట్ వస్తుంది. అన్నం పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వగానే దాంట్లోకి మనం కారపొడి యాడ్ చేసుకోవాలి. స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్లో కారం ఎక్కువగానే యూజ్ చేస్తారు. మీకు కారం ఎక్కువ నచ్చకుంటే తక్కువగానే యాడ్ చేసుకోండి. అలా మొత్తం పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేదాకా కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత మళ్ళీ కొద్దిసేపు టాస్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. ఈ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్లో కలుపుకోవడమే మనకు మెయిన్ ప్రాసెస్ అన్నమాట. దీన్ని పర్ఫెక్ట్గా మనం కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత తగినంత గరం మసాలా యాడ్ చేసి మళ్ళీ దాన్ని టాస్ చేయాలి. తర్వాత దాంట్లో మన రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ టాస్ చేస్తూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే ఇది పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే అతుక్కుపోతుందన్నమాట రైస్. అలా బాగా పర్ఫెక్ట్గా టాస్ చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్, లెమన్తో సర్వ్ చేసుకొని తింటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు క్రేజీ ఫుడ్స్.